వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చేసుకునే రెసిపీ ఏంటో చూద్దామా. దోసకాయ గుత్తి. ముందుగా నువ్వులు వేయించి పెట్టుకోవాలి. చిన్నగా తరిమి పెట్టుకున్న ఆనియన్స్, చిన్నగా తరిమి పెట్టుకున్న కొబ్బరి, చిన్ని దోసకాయలు తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. మనం ఇలా ఇత్తులు తీసేసేసి పక్కన పెట్టుకోవాలి. మనం దీని లోపల ఉన్న విత్తులను తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని పెట్టడానికి. ఇందాక మనం కోసి పెట్టుకున్న చిన్న ఆనియన్స్ ఇలా లైట్గా ఫ్రై చేసి పెట్టుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్, చిన్నగా తరిమి పెట్టుకున్న కొబ్బరి, వేయించి పెట్టుకున్న నువ్వులు 3 మిక్సీ చేసుకోవాలి. ఉల్లిపాయలు మిక్సీ చేసుకునే ముందు కాస్తంత ఎల్లిపాయలు, కాస్తంత ఉప్పు, కాస్తంత కారము, మనం ఇందాక వేయించి పెట్టుకున్న నువ్వులని పొడి చేసుకున్నాము. ఆ పొడి ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. మనం ఇందాక తరిమి పెట్టుకున్న చిన్న కొబ్బరి మిక్సీ చేసుకున్నాము. ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఇందాక మనం మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఇలా గుత్తులో పెట్టుకోవాలి. చూడండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని మనము ఇలా కాస్తంత ఆయిల్ పోసుకోవాలి. ఈ గుత్తుల్ని మనం ఇందులో పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి మూత పెట్టి. ఇలా మూత పెట్టుకొని మనము ఒక 5 minutes మగ్గనివ్వాలి. మూత తీసేసి ఇప్పుడు మన గుత్తి, దోసకాయ గుత్తి రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా. ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మన దోసకాయ గుత్తి రెడీ. ఇప్పుడు వేడివేడి అన్నంలో తినేద్దామా మనం. ఎప్పుడు చేసుకునే వంకాయ గుత్తి కాకుండా మన దోసకాయ గుత్తి ట్రై చేసి చూడండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.